దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర ఆరాధనకు, వాక్య పరిచర్యకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ఉపమానముతో ప్రారంభిస్తాను. డేగా, ఓకే, దానికి మరో పేరేంటి? గ్రద్ద అని కూడా అంటారు కదా. డేగా లేదంటే ఈ యొక్క ఈగల్ ఏ విధముగా గూడు కడుతుందో పిల్లలను పెట్టడానికి తెలుసా? చూద్దాం. దేవుని యందు ప్రియులారా, డేగా లేదా ఈగల్, గ్రద్ద అన్నది చాలా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి తన యొక్క గూడు నిర్మిస్తుందంట. ఉండడానికి, పిల్లలు పెట్టడానికి, గుడ్లు పెట్టడానికి. ఇది నిర్మించేటప్పుడు ఎలా నిర్మిస్తుందండి అంటే చాలా విచిత్రంగా నిర్మిస్తుందంట. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటగా ఆ యొక్క గూడు మొత్తటిని పెద్ద పెద్ద ముళ్ళతో, సూదిగా ఉన్నటువంటి కర్రలతో, పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నటువంటి వాటితో అది పెద్ద గూడును అల్లుతుందంట. ఆ తర్వాత దానిపైన అది దేనినైతే వేటాడి తింటుందో దాని యొక్క వెంట్రుకలు లేదంటే ఆ యొక్క ఫెదర్స్ ఉంటాయి కదండి, ఈకలు, వాటినన్నిటిని తీసుకొని వచ్చి మొత్తాన్ని కూడా పరుస్తుందంట మెత్తగా ఉండడానికి. ఆ తర్వాత గుడ్లు పెడుతుంది, అది పొదుగుతుంది, పిల్లలను చేస్తుంది. ఆ పిల్లలకు మొట్టమొదటగా ఆ యొక్క మెత్తగా ఉన్నటువంటి దూదిలాగా ఉన్నటువంటి ఆ ఫెదర్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, హాయిగా ఉంటుందంట. ఇంకా పిల్లలు ఎదుగుతూ ఉన్నాయి కానీ అది ఎగరడం లేదు. వయసులో పెరుగుతున్నాయి కానీ ఒక డేగగా, గ్రద్దగా ఆకాశంలోనికి ఎగిరి వెళ్ళాల్సి ఉంది, అది ఎగరడం లేదంట. పిల్లలు ఎగరవంట. ఎందుకంటే ఇక్కడే బాగుంది, చక్కగా ఉంది, హాయిగా ఉంది, మెత్తగా ఉంది, స్పాంజులాగా ఉంది, బయటికి ఎందుకు వెళ్ళడం అంటాయంట. అప్పుడు ఆ తల్లి డేగ చేస్తుంది, ఏదైతే మెత్తగా ఉందో, స్పాంజులాగా ఉందో వాటన్నిటినీ కూడా తన ముక్కుతో పొడిచి పీకి పడేస్తూ ఉంటుందట. పడేసిన తర్వాత దాని కింద ఏముంది? ఆల్రెడీ ముందే ముళ్ళతో, సూదు కర్రలతో అల్లింది కదా, అవి వీటికి గుచ్చుకోవడం మొదలు పెడతాయి. ఈ యొక్క పిల్ల పక్షులకు గుచ్చుకుంటూ ఉన్నాయి. అరే, ఇంతవరకు బాగానే ఉంది, ఇవేంటి గుచ్చుకుంటున్నాయి, గట్టిగా ఉంది, రాయిలాగా ఉంది, బాధగా ఉంది, ఇక్కడే ఉంటే చస్తానేమో, ఈ చావు నేను తప్పించుకోవాలంటే ఇక నేను ఎగరాల్సిందే అంటూ ఆహారం కొరకు, దానిలో ఉన్నటువంటి లక్షణం దాని యొక్క నేచర్ కనుక అది ఆకాశంలోనికి ఎగిరి విహరిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథని ఇలాగే ఉంచండి. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తాను దీని సంగతి. ఓకే, ముందుగా మీ అందరి అటెన్షన్ కోసం ఈ యొక్క కథ చెప్పాను. దీని గురించి ఎందుకు చెప్పాను అన్నది సువార్తను ధ్యానిస్తున్నప్పుడు మనం చూస్తాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 3 పట్టణాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటి పట్టణం ఎక్కడి నుంచి? నిర్గమకాండము, ద బుక్ ఆఫ్ ఎగ్జడస్. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుండి. తర్వాత సువిశేష పట్టణము. ఓకే, కనుక నిర్గమకాండము నుంచి ఒక 3 వాక్యాలు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ రెండవ పట్టణం నుంచి ఒక 3 వాక్యాలు, సువిశేష పట్టణం నుంచి ఒక 3 సందేశాలు. 3 3 3 3 3 ఎంత? 9. ఓకే, మీకు లెక్కలు బాగా వచ్చు కనుక ఈ 9 విషయాలను ఈరోజు మనం టకటక చకచక ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 3వ అధ్యాయము, ఈనాటి మొదటి పట్టణం నుంచే
7, 8 వచనాలు ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదవమ్మా. అంతట దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలను కన్నులారా చూచి తిని. దేవుని యందు ప్రియులారా, ప్రభు కన్నులారా చూచారంట. నా ప్రజల బాధలను కన్నులారా చూచి తిని. తర్వాత దాసాధ్యక్షుల బారి నుండి, దాస్యత్వము నుండి వారిని విడిపించమని వారు చేసిన మనవి వింటిని. వారు చేసిన మొరను వింటిని. ఒక చక్కని పాట ఉంది. కన్నులుండి చూచే దేవుడు, చూడలేని దేవుడు కాదు. చెవులుండి ఆయన వినే దేవుడు, నోరుండి ఆయన మాట్లాడే దేవుడు, చేతులుండి ఆయన సహాయం చేసే దేవుడు, హృదయముండి మనల్ని ప్రేమించే దేవుడు మన దేవుడు. దేవుని యందు ప్రియులారా, నేను వారు పెట్టుకున్న వేడుకోలును వింటిని, వారు పడు పాటులను గుర్తించి తిని. 8వ వచనం. ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందకు దిగి వచ్చి తిని. దేవుని యందు ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మొట్టమొదటి సందేశం మొదటి పట్టణం మనకు నేర్పుతుంది. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ who loves us, who sees our struggles, who hears to our pleas, who comes down to redeem us. మనలను చూచే దేవుడు, మన కష్టాలను చూస్తున్న దేవుడట, మన ప్రార్థనలు వింటున్న దేవుడంట, మన కష్టాలను గుర్తించే దేవుడంట, మనల్ని విడిపించడానికి దిగి వస్తున్నటువంటి దేవుడు అంటే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుడను మనము కలిగి ఉన్నాం. ఎటువంటి దేవునిలో మనం విశ్వాసం ఉంచుతున్నాం, ఎటువంటి దేవుణ్ణి మనము ప్రార్థిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఎటువంటి దేవుని పట్ల మనం ఈ భయభక్తులు చూపుతున్నాం. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ రోజున లెట్ us be హ్యాపీ, సంతోషించాలి. నా దేవుడు రాతి మనిషి కాదు. కన్నులుండి చూచే దేవుడు నా దేవుడు, చెవులుండి వినే దేవుడు నా దేవుడు, మాట్లాడే దేవుడు నా దేవుడు, సహాయం చేయడానికి దిగి వస్తున్న దేవుడు నా దేవుడు అంటూ సంతసముతో దేవుని యందు ప్రియులారా ఆ ప్రభుని మరింతగా ప్రేమించడానికి మనము ప్రయత్నించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ మస్ట్ హెల్ప్ us టు ప్రే మోర్. ఈ యొక్క వాక్యము చదువుకున్న మనం మన విశ్వాసంలో ఎదగాలి. బికాస్ మనం చేసిందంతా కదా వేస్ట్ కాదు, మన ప్రార్థనలు వేస్ట్ కాదు, మన ప్రయత్నాలు వేస్ట్ కాదు, వ్యర్థము కాదు. ఎందుకంటే మన దేవుడు ఆలకిస్తున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు, దిగి వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనందరం మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రభుని ప్రార్థిద్దాం, ప్రభునికి వందనాలు తెలియచేద్దాం. ప్రభువా, ఐగుప్తు దేశములో ఇజ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధలను నువ్వు చూచావంట కదా, వాక్యంలో చదివాను. నా కష్టాలు కూడా చూడవా, వాళ్ళ ప్రార్థనలు విన్నావంట కదా, వాక్యంలో చదివాను. నా ప్రార్థనలు కూడా ఆలకించవా, వాళ్ళను విడిపించడానికి దిగి వచ్చావంట కదా, వాక్యంలో విన్నాను. మరి నన్ను విడిపించడానికి, నన్ను ఆదుకొనడానికి, నన్ను లేవనెత్తడానికి, నన్ను రక్షించడానికి దిగిరమ్ము తండ్రి అంటూ మన యొక్క బాధలను, కష్టాలను ప్రభునికి సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండవ వాక్యం మొదటి పట్టణంలోనే నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం.
దేవుడు దగ్గరకు రాకము. దగ్గరకు రాకము, దేవుడు దగ్గరికి రాకము కాదు, దేవుడు అంటున్నాడు దగ్గరకు రాకము, చెప్పులు విడువము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. పవిత్ర భూమి సుమా. దేవుని యందు ప్రియులు, మనందరికీ తెలిసి విషయం, ఎన్నోసార్లు వినే ఉంటాం. మండుచున్న పొదలో యెహోవా దేవుడు యావే ప్రభువు మోషేకు దర్శనమిచ్చాడు. పొదేమో మండుచున్నది, అది కాలిపోవడం లేదు, నేను వెళ్ళి చూసి వస్తాను. దగ్గరికి వెళ్ళాడు, చెప్పులు వేసుకొని వెళ్ళాడు, గొర్రెలను కాస్తున్నాడు కదా. అందులో నుంచి ప్రభువు మాట్లాడుతున్నాడు, మోషే మోషే నీ చెప్పులు విడువము, దగ్గరకు రాకము, నీవు నిలుచున్న చోటు పవిత్ర భూమి సుమా. దేవుని యందు ప్రియులారా, ఈ మాట మనందరికీ తెలుసు కనుక చాలా సిన్సియర్గా, చాలా 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 సిన్సియర్గా మనం ఏం చేస్తుంటాం, చెప్పులు వదిలేసి వచ్చేస్తుంటాం. ఏమంటే ప్రభు చెప్పారు కదా చెప్పులు వదిలేయమని, నేను చెప్పులు వదిలేసాను, సబాష్ నువ్వు దేవుని ఆజ్ఞ పాటించావు, నీ అంత మంచోడు, నీతిమంతుడు, పుణ్యాత్ముడు ఈ లోకంలో మనకు లేడు. రబ్బిష్, అంత బోటకం మనం అర్థం చేసుకోవాల్సిన. అలా కాదు, నిజానికి చెప్పులు వేసుకొని రావచ్చు. మీరు చెన్నై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళండి, ఎవడు చెప్పులు ఎప్పుడో. ఎందుకు? గురువులు, బిషప్ గారు క్రిస్మస్కి, ఈస్టర్కి గురువులు కూడా షూ వేసుకొని వచ్చి పూజ చేస్తారు. తప్పు కాదు అది, పాపం కాదు అది. ఇతర దేశాలలో షూస్ బయట విప్పి పూజ చేస్తే అది తప్పు, అది పాపం. ఇక్కడ ప్రభు అంటుంది చెప్పులు విడిచిపెట్టమని కాదు. ఒకానొక విచారంలో పనిచేస్తున్నప్పుడు ఒక గుడి పండగ జరుగుతుంది. అది మే 31 ఆ గ్రామంలో పండగ. 30 పెట్టినట్టున్నాం. పండగ అంతా అయిపోయింది, పూజ అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తున్నారు. పెద్ద గొడవ గుడిలో. ఇంట్రా గొడవ అని వెళ్ళి చూస్తే ఒక యూత్ అమ్మాయి, మా కేటగిజం క్లాసులకి, యూత్ క్లాసులకు వచ్చిన పాప పెద్దవాళ్ళతో గొడవాడేస్తుంది, చెడామెడ తిట్టేస్తుంది వాళ్ళని. ఎందుకురా తిడుతున్నావు, ఏమైందమ్మా అంటే, వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చేసారు ఫాదర్, నేను ఎలా తట్టుకుంటాను, నేను ఎలా భరిస్తాను. నిజమే, చెప్పులు ఇప్పినమ్మ, చెప్పులు చాలా హై బీపీలో ఉందన్నమాట, హై టెన్షన్లో ఉంది. ఆవిడనేం అనకూడదు. సరే తప్పు చేశారు, అమ్మ చెప్పులు ఇప్పియండి, షూ ఇప్పియండి. ఈ కెమెరామ్యాన్లు, ఫోటోగ్రాఫర్లు తెలియదు కదా, చెప్పులు వేసుకొని వచ్చేస్తుంటారు అన్నమాట. పెద్ద గొడవ పెట్టేసింది. నిజమే, ఆమెకున్న భక్తి, ఆమె కడిగిందంట, ఆమె ముగ్గులేసిందంట, ఆమె డెకరేషన్ చేసిందంట. ఓకే, దేవుని యందు ప్రియులారా, మనము చెప్పుల మీద ఉన్నటువంటి కాన్సంట్రేషన్ మన పాపాల మీద ఉండడం లేదు. నీ చెప్పులు విడువము అంటే చెప్పులు విడవమని కాదు, నీ పాపాలు విడువము, నీ పాపాలు విడువము, నీ బలహీనతలను విడువము, నీ యొక్క చెడు సంబంధాలు విడువము, నీ చెడు అలవాట్లను విడువము. అది మనం విడిచిపెట్టంగా, అయ్యి మాత్రం విడిచిపెట్టాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా లెట్ us నాట్ బి టూ మచ్ కన్సర్న్డ్ అబౌట్ చెప్పుల గురించి ఎక్కువ ఆలోచించకండి. అందుకని చెప్పులు వేసుకొచ్చేస్తారా ఏంటి? వద్దులే, పవిత్రంగా ఉంచుదాం, నీట్గా ఉంచుదాం. చెప్పులు వేసుకొని వస్తే పవిత్రత అపవిత్రత కాదు, నీట్నెస్, క్లెన్లీనెస్, అన్క్లెన్లీనెస్, మ్యాటర్ ఆఫ్ శుద్ధి. చెప్పులు వేసుకొని వస్తే దేవాలయం అపవిత్రం అయిపోదు. చెప్పులు వేసుకొని వస్తే ఆ యొక్క అందరూ కిందన కూర్చుంటాం కదా, అది మురికి అవుతుంది అంతే. చెప్పులు ఇప్పేసి వస్తే నీట్గా ఉంటుంది. కానీ పాపముతో వస్తే అది దేవాలయం అశుద్ధమవుతుంది. దగ్గరకు రాకము అంటున్నాడు ప్రభు. ఎందుకు? అశుద్ధముతో, పాపముతో, ద్వేషముతో, కోపముతో, ప్రతీకారాలతో, కామవాంఛలతో, మోహపు క్రియలతో నువ్వు రావద్దు. దేవుని యందు ప్రియులారా, అదే నేను బయటే ఉంటాను, అది కూడా కాదు, అది విడిచిపెట్టమంటున్నారు.
అది విడిచిపెట్టి ప్రభు రమ్మంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణం మనకు నేర్పుతున్నటువంటి రెండవ పాఠం, చెప్పులు విడిచిపెట్టు అంటే చెప్పులు కాదండి, మన పాపములను, మన తప్పిదాలను, మన బలహీనతలను ప్రభు విడిచిపెట్టి ఆత్మశుద్ధి కావించుకొని ప్రభు సన్నిధిలో నిలవమంటూ ఉన్నారు. ఇలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మొదటి పట్టణములో మూడవ సందేశం, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని యందు ప్రియులారా చదవండి. దేవుడు మోషేతో అంటున్నారు, నేను ఉన్నవాడను అనెను. నేను ఉన్నవాడను. ఇంగ్లీష్లో ఐ యామ్ హూ ఐ యామ్. ఓకే, అయ్యా నీ పేరేమిటి? నన్ను ఐగుప్తు వెళ్ళమంటున్నావు, నీ తరపున వాళ్ళతో మాట్లాడమంటున్నావు. వాళ్ళు అడుగుతారు, నిన్ను పంపిన దేవుడు పేరేమిటి అని. సూర్యదేవుడా, చంద్రుదేవుడా, ఏ దేవుడు అని అడిగితే నేను ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నవాడను, ఇదే నా పేరు. చూసారా, దేవుని పేరంట ఉన్నవాడు. ఐ యామ్ హూ ఐ యామ్. ఏంటి దేవుని యందు ప్రియులారా? ఏమి ఉన్నవాడు? డబ్బులు ఉన్నవాడా? ఐశ్వర్యం ఉన్నవాడా? ఏమున్నవాడు? బహుశా నాకు అర్థమవుతున్న రీతి ఏంటంటే ఆయన అన్ని వేళలా ఉన్నవాడు, అన్నీ కలిగినవాడు. ఓకే, సమస్త మంచి, మేలు, పవిత్రత, పరిశుద్ధత, మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన వాడు. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన వాడు. ఆల్ దట్ ఈస్ గుడ్ ఈజ్ ఇన్ హిమ్, ఆల్ దట్ ఈస్ హోలీ ఈజ్ ఇన్ హిమ్ అండ్ విత్ హిమ్. ఆయనలో సమస్తము ఆయనలో ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డ, ఎల్లప్పుడూ ఉండువాడు, ఆదియు అంతము ఆయనే. ప్రభు యేసు ప్రభు సైతం నీ పేరేమి, నువ్వెవరు అయ్యా అంటే 7 సార్లు ప్రభు చెప్తున్నారు. దీనినే ద 7 ఐ యామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్. ఎవరైనా చెప్పగలరా? ఐ యామ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్. థామస్ మ్యాన్ చెప్తారా? చెప్పండి చూద్దాం. నేనే మార్గము, సత్యము, జీవము. రెండవది, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. మూడవది, నేనే గొర్రెలు పోవు ద్వారమును. వెరీ గుడ్. నాలుగవది, ఇప్పుడే మీకు వచ్చే ఉంటారు, టెన్షన్ పడిపోయి ఉంటారు. ఓకే, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనే జీవాహారమును. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. ఓకే, రెండవది, నేనే లోకమునకు వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఐ ఆమ్ ద డోర్, ఐ ఆమ్ ద గేట్. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. నేనే మంచి కాపరిని. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుత్థానమును, జీవమును. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఐ ఆమ్ ద ట్రూ వైన్. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఎన్నున్నాయి? 7 సార్లు ప్రభు నేను ఉన్నవాడను, నేనే ఆయనను అంటాడు. నేనే జీవాహారము, నేనే ద్వారము, నేనే పునరుత్థానము, నేనే వెలుగు, నేనే ద్రాక్షవల్లి. పరలోక తండ్రి చెప్తున్నాడు, ఐ యామ్ హూ ఐ యామ్. ఆయన దైవ కుమారుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎల్లప్పుడూ ఉండువాడు, ఎవడో సృజించినవాడు కాదు, సమస్తాన్ని సృజించినవాడు. హీ వాస్ నాట్ క్రియేటెడ్, హీ ఈజ్ ద క్రియేటర్.
ఇది ఈ యొక్క 3 పాఠాలను ఈరోజు మనం మొదటి పట్టణం నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మీరు ఆ పక్క వాక్యాలు నేర్చుకుంటారు. రాజు నిర్గమకాండం 3, 7, 8 ఈరోజు ఫాదర్ గారు మొదటి సందేశం. నిర్గమకాండం 3:5 చెప్పులు విడువము, పాపాలు విడువము రెండవ సందేశం. నిర్గమకాండం 3:14 అయాం హూ అయాం, నేను ఉన్నవాడను, ఎల్లప్పుడూ ఉన్నవాడను, అన్ని వేళలా ఉన్నవాడను, అంతటా ఉన్నవాడను, అన్నీ కలిగి ఉన్నవాడను. యేసు ప్రభు కూడా నేనే ఆయనను, నేనే జీవాహారమును అని పలుకుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలు ఈనాటి మొదటి పఠనం మనకు తెలియచేస్తూ ఉంది. ఓకే, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. లెట్ us టేక్ అవర్ జర్నీ టు సెకండ్ రీడింగ్. రెండవ పఠనానికి వెళదాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. దేవుని యందు ప్రియులారా, 10వ అధ్యాయము 11వ వచనం మొదటగా చదువుకుందాం. 11వ వచనం చదవండమ్మా. దృష్టాంతములుగా ఉండుటకే, ఎగ్జాంపుల్స్ గా ఉండుటకే వారికి ఇవన్నీ సంభవించినవి యుగాంతపు చిట్ట చివరి రోజులలో దినములలో జీవించుచున్న మనందరికీ హెచ్చరికగా ఉండుటకై ఇవన్నీ వ్రాయబడినవి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, జాగ్రత్తగా ఆలకించండి. ఇవన్నీ కూడా ఈ గ్రంథములో ఎందుకు రాయబడ్డాయి? మనకు హెచ్చరికగా ఉండుటకై ఇవన్నీ రాయబడ్డాయి. మనల్ని నాశనం చేయడానికి కాదు. ఇప్పుడు ఒకరు నిన్ను తిట్టారు అంటే నీ మీద కోపం కాదు, నువ్వంటే ద్వేషం కాదు, నిన్ను విదిలించుకోవడానికి కాదు, నిన్ను హెచ్చరించడానికి, నువ్వు బాగుపడతావని, నువ్వు మార్చుకుంటావని, నువ్వు మారుతావని ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఇవన్నీ బోధింపబడుతున్నాయి. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఎందుకండి అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని హెచ్చరించడానికి, మనకు మారు మనస్సుకై పిలుపునివ్వడానికి, దేవుని బాటలో మనం నడవడానికి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కనుక దేవుని గ్రంథము, పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథమును ప్రేమించాలి, చదవాలి, ధ్యానించాలి, ఆలకించాలి, మననం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, నేను దీనికి సిద్ధపడుతున్నప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను మీ అందరినీ కూడా. ఓకే, ఇప్పుడు మీరందరూ కదా ఎక్కడో ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో ఒక పాట కానీ, ఒక లైన్ కానీ, ఒక డైలాగ్ కానీ చెప్పాను అనుకో, టక 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 చెప్పి సినిమా పేరు, హీరో, డైరెక్టరు, అది ఎప్పుడు జరిగింది ఆ యొక్క సన్నివేశం, అవునా కదా, టక 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 మన మైండ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి బైబిల్లో అడగండి మీకు ఇవ్వబడును ఎక్కడుంది అలా చూస్తారు. అర్థమైందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మనస్సులు ఎందుకండి అంటే ఈ లోకములో చూచేవి సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ కూడా వి సీ అండ్ వి కమోమరేట్, మరలా దాన్ని ధ్యానిస్తున్నాం కనుక అవి మన గుండెల మీద రాయబడుతున్నాయి సువర్ణ అక్షరాలతో, పోవడం లేదు, అవునా కదా. ఎవడో కొడితే అన్నాననుకో టకటకా చెప్పేస్తా, చిన్న పిల్లడు కూడా చెప్పేస్తాడు. ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది కూడా మనసు నుంచి, నాకు తెలుసు, ఆపుకోలేరు దాన్ని. అరే ఇంత డైలాగులో 2 అక్షరాలు చెబితే ఎవడు అన్నాననుకో కొడితే అని మీరు చెప్పేస్తావు నువ్వు. ఇంకా అది ఎందుకని అన్నిసార్లు మనం దానిని మననం చేసుకున్నాం. దేవుని వాక్యం ఎందుకు మళ్ళీ మర్చిపోతాం? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మర్చిపోతాం, పొరపాటున అక్కడ గుర్తున్నకు చెప్పులు వేసుకుని పెడితే మర్చిపోతావు. నువ్వు బండి ఎక్కినప్పుడు ఏమో ఏం చెప్పారో ఎవరో తెలుసు. బికాస్ వీఆర్ నాట్ రిఫ్లెక్టింగ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, మననము చెయ్యాలి, స్మరించాలి,
కంఠస్థం చెయ్యాలి, మరలా 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 నెమరు వేసుకోవాలి దేవుని యందు ప్రియులారా. అందుకోసం ఇది రాయబడింది, నువ్వు రక్షింపడడం కోసం, నిన్ను హెచ్చరించడం కోసం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మొట్టమొదటి. రెండవ పట్టణము మనకు నేర్పుతున్న మొదటి పాఠం. రెండవది పౌలు కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము 10వ వచనం. వారిలో కొందరి వలె మనము సనుగు కొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశకర్తచే నాశనము చేయబడిరి. దేవుని యందు ప్రియులారా, 5వ వచనంలో కూడా మాట ఉంటుంది చూడండి. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గురించి దేవుడు సంతోషింపలేదు కనుక వారి ప్రేతములు ఎడారి యందు చల్లా చదురు చేయబడినవి. దేంటి ప్రభు చెప్తున్నారు? ఈ రెండవ వాక్యము మన రెండవ ధ్యానాంశము ద్వారా దేవుని యందు ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల పాటు ఐగుప్తు నుండి, బానిసత్వము నుండి కనాను దేశానికి వస్తూ ఉండగా వారు చేసిన అనేక పాపాలు, వారి గురించి ప్రభు సంతోషించలేదు. ఎందుకంటే వారందరూ ఎన్నెన్నో పాపాలు ఆ 40 సంవత్సరాలు కట్టుకున్నారు. వాళ్ళ ప్రేతములు ఎడారి యందు చల్లా చెదురు చేయబడినవి. ఎందుకని? రకరకాల పాపాలు. ఆ పాపాలని రాయబడ్డాయి నిన్ను హెచ్చరించడానికి. ముఖ్యంగా వారు కట్టుకున్నటువంటి ఎక్కువ ఘోరమైన పాపం, ప్రభుని బాధ పెట్టిన పాపం ఏంటో తెలుసా? సనుగు కొనుట. ఏంటండి? గొనుగు కొనుట. అనేక మంది సనుగుకున్నారు. ఇది ఒక భయంకరమైన వ్యాధి. సనుగుకునే జబ్బు మనందరిలో ఉంటుంది. ఫాదర్ గారు ప్రసంగం చెబుతుంటే ఎంతమందో సనుక్కుంటుంటారు. నిజంగా సనుక్కుంటారా? నాకు తెలీదు, డౌట్ వచ్చి చెప్తున్నాను అంతే. ఇంటిలో తల్లి ఎన్నో సేవలు చేస్తుంది, అయినా తల్లి సేవలకు పట్ల సనుక్కుంటూ ఉంటారు అన్న కదా. తల్లిదండ్రులు ఎన్నెన్నో అందిస్తుంటారు, అయినా బిడ్డలు గొనుగుకుంటూ ఉంటారు. అత్తగారి పట్ల చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారు కోడల పట్ల అయ్యయ్యో ఇంకా ఇంకా ఇంకా. స్నేహితుల మధ్య సొనుగుకొనుట. ఓకే, ముగ్గురు ఉన్నారనుకుందాం, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ముగ్గురు మాట్లాడుకొని ఈ మూడోవాడు ఏదో పని వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళిద్దరు ఎవరి మీద మాట తెలుసా? వెళ్ళిపోయిన అని తిట్టుకుంటారు వెంటనే. ఇది మన జబ్బు, ఇది మన బలహీనత అనుకుంటాం. నలుగురు ఉంటే ఆహాహా మీ నలుగురు భలే ఫ్రెండ్స్. నీ ముఖం అక్కడి నుంచి బయటికి వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు నీ గురించే మాట్లాడుకుంటారు. ఆ మూడవడు వస్తే ఇంక ఇద్దరు నీ గురించే మాట్లాడుకుంటారు. పోనీ ఈ ఇద్దరైనా బాగుంటారా? ఒకటి వెళ్ళిపోతే బుర్ర తినేసాడు రా బాబు ఇప్పటి వరకు వీడు మళ్ళీని. సనుగు కొనుట మన జీవితాలలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన సొసైటల్ లైఫ్, అనుదిన జీవితంలో అవుతుంది కదా. ప్రభు అంటున్నారు ముఖ్యంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దైవ సంఘములో, ప్రార్థనలో, వాక్య ప్రబోధములో, క్రైస్తవ జీవించడంలో సనుక్కోవద్దు. దేవుడు గుండెలను గుచ్చే పాపం, గుండెల మీద కొట్టే పాపం, దేవుణ్ణి బాధించే పాపం ఎంత చేసినా ఇంకా సొనుగుకుంటున్నారే. ఎంత ప్రేమించినా ఇంత సొనుక్కుంటున్నారే. ప్రభు హర్షించడు, ప్రభు సంతోషించడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాకు ఈ జబ్బుందా? నాకు ఈ అలవాటు ఉందా? నా భర్త మీద సనుగుకునే తత్వం. అది ఎంత తెచ్చినా ఇంకా తేలేదు, ఇంకా సాలేదు, ఇంకా లేదు లేదు లేదు. ఇదేనా? నీ భార్య ఎంత సేవలు చేసినా అగో ఉప్పు ఎక్కువైపోయింది, అది ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది, బట్టలు సరిగ్గా లేవు, సొనుక్కోవడమేనా? చెప్పొచ్చే, చెప్పొద్దని చెప్పడం లేదు. కారం ఎక్కువైపోయింది అనుకో, ఫాదర్ గారు సొనుక్కోవద్దన్నారని కారం తినేసి కడుపు మంట తెచ్చుకోవద్దు. కారం ఎక్కువైంది అమ్మా, కారం ఎక్కువైపోయిందమ్మా చెప్పండి.
కానీ సొనుక్కోవాల్సిన అవసరం లేదు, తిట్టుకోవాల్సిన అవసరం లేదు, గొనుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ పట్టణములో 2వ వాక్యం పౌలు కొరింథీయులకు రాసిన 10:10 మనం ధ్యానించాం. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ సందేశం. ఎప్పుడు కూడా 3 పట్టణాల నుంచి ఒక 2 లేదా 3 వాక్యాలు మనం చదువుకుంటాం, ధ్యానిస్తాం. ఈరోజు 3 పట్టణాల నుంచి 9 వాక్యాలు, 9 సందేశాలు ధ్యానిస్తున్నాం కనుక టకటకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, చక్కగా అన్ని విషయాలు మీకు చెప్పేద్దామని. మరి మీరు స్వీకరిస్తున్నారో లేదో తెలియదు, జాగ్రత్తగా ఆలకించండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 12వ వచనం మనకు చాలా ముఖ్యమైన వాక్యం. చదవండి. కనుక తాను చక్కగా నిలబడితేనని భావించు వ్యక్తి పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను. అందన తర్వాత చెప్పండి. తాను చక్కగా నిలబడితేనని భావించు వ్యక్తి పడిపోకుండునట్లు జాగ్రత్తగా ఉండవలెను. ఇది చాలా 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 ముఖ్యం. మనందరం కూడా రే పాప సంకీర్తన చేసావా? నాకేం పాపాలు లేవండి, నాకు పాప సంకీర్తన అవసరం లేదండి, నేను రోజు ప్రార్థన చేసుకుంటానండి. చక్కగా నిలబడ్డాను అనుకుంటున్నావు. తాగుబోతాడు, అటు ఇటు ఊగుతూ మొత్తం నిల్చుంటాడు. ఓకే స్టడీయా? స్టడీ అంటాడు. ఇలా దాపని పడిపోతాడు కిందనే. అవునా? స్టడీ కాదు. నాకు చెయ్యి ఇవ్వండిరా బాబు, నేను పడిపోయేలా ఉన్నాను, నా చెయ్యి పట్టుకోండి, నన్ను నా గోడ వరకు తీసుకెళ్ళాలంటే పర్వాలేదు, బాగునుగా. నో వదిలే నేను స్టడీ అంటాడు. సరే స్టడీ కదా అని వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. దాపని కింద పడిపోతాడు. The spiritual pride is very, very dangerous. Of all the prides, spiritual pride is the most dangerous one. గర్వాలలో 10 రకాల గర్వాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు చెప్తాను. గర్వాలలో అత్యంత ప్రమాదకరమైన గర్వం ఆత్మీయ గర్వం. నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ఉపవాసాలు చేసే మనిషిని, నాకు దేవుడు కనిపిస్తాడు, నాకు దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు దైవ దర్శనం ఇచ్చాడు, నన్ను ఆ మందిరానికి రమ్మన్నాడు, దేవుడు చెప్పాడట. నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఎందుకు అనవసరంగా దేవుని నామమును అనవసరంగా తీసుకొని వస్తావు? దేవుని నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక. Of all the prides, spiritual pride is the most dangerous one. నిజమైన ఆత్మీయత కలిగిన వాడు ఎవడు ఎప్పుడు కూడా తన ఆత్మీయ జీవితం గురించి పక్కవాడికి చెప్పడు, చెప్పుకోడు. చెప్పుకుంటే వాడు ఆత్మీయుడు కాడు. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నాకు అవసరం లేదు పాప సంకీర్తనం, నాకు అవసరం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఇలాగే వెళ్ళిపోతున్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి ఇంపాసిబుల్. చక్కగా నిలబడ్డాను అని ఎవడైనా అనుకున్నాడా? జాగ్రత్త, పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడు, అజాగ్రత్తగా ఉండకు. దేవుని యందు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఓకే మనందరం బలహీనులమే. ఏ క్షణమైనా ఏ విధముగానైనా పాపములో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ప్రతి శోధనను మనం జయించాలి. ప్రతి శోధన పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. We cannot be careless at the temptations. శోధనల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తాను చక్కగా నిలబడ్డాను, నాకే పాపం లేదు, నాలో ఏ తప్పు లేదు అనుకున్నవాడు ఎవడైనా ఉంటే జాగ్రత్త పడండి, పడిపోతాడు.
అటువంటి ఆత్మీయ గర్విష్ఠులం మనం కారాదని ప్రభు ఈనాటి 2వ పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక సువిశేష పట్టణంలో మరి చిన్నవి 3 విషయాలు మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 13వ అధ్యాయము 1 నుంచి 5, 6 నుంచి 9. ఈరోజు మనం 9 వాక్యాలు చదువుకుంటే అందులో 2 భాగాలు ఉన్నాయి. 1 నుంచి 5 ఒక భాగం, 6 నుంచి 9 రెండవ భాగం. 1 నుంచి 5 వరకు చూసినట్లయితే 2 యాక్సిడెంట్లు మనకు కనిపిస్తున్నాయి. ఎన్ని యాక్సిడెంట్లు? 2 యాక్సిడెంట్స్. నెంబర్ 1 యాక్సిడెంట్ నెంబర్ 1, 1వ వచనం చదవండి. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును, పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. దేవుని యందు పిలాతు యేసు ప్రభుని సిలువకు అప్పగించాడే, ఆ పిలాతు గలిలయ వాసులను దేవాలయంలోనే బలులర్పిస్తుంటే సైనికులను పంపి చంపించేశాడంట. హ్యూమన్ యాక్సిడెంట్, మానవ తప్పిదం. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఎవరినైతే పిలాతు చంపించాడో వాళ్ళందరూ పాపిష్టి వాళ్ళు, అందుకే వాళ్ళు గుడిలోనే చచ్చిపోయారు. దేవుడు వాళ్ళని శపించేశాడు, దేవుడు వాళ్ళని చంపేశాడు అనుకుంటారు. నెంబర్ 2 యాక్సిడెంట్ నెంబర్ 2, 2వ వచనం. అందుకు యేసు అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు ఓకే తక్కిన గలిలయ నాలుగవ వచనం చదవమ్మా. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు. దేవుని బురుజు అంటే తెలుసు కదా, ఈ 2 స్తంభాలు ఉన్నాయి, ఇంకో 2 స్తంభాలు, 2 స్తంభాలకి మధ్యన ఒక పెద్ద బీమ్ ఉంటుంది. అది కూలిపోయి దేవాలయంలో గర్భగుడిలో అది కూలిపోయి 18 మంది చనిపోయారట. యాక్సిడెంట్ బై నేచర్. అందరూ ఏమనుకున్నారు? వీళ్ళందరూ ఎంత పాపిష్టోలో, ఎటువంటి పాపాత్ములో, దేవాలయంలో ఉంటుండగా బురుజు కూలిపోయి చచ్చిపోవడం ఏంటి అని తలంచారు. శిష్యులు కూడా ఒక గుడ్డివాడు ఉంటే ఏమంటున్నారు? యేసయ్యని అడుగుతున్నారు, యేసయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఇది వీడు చేసిన తప్ప, వీళ్ళ అమ్మా నాన్న చేసిన తప్ప? ప్రభు అంటారు, అరే బాబు, వీడు చేసిన తప్పు కాదు, వీళ్ళ అమ్మా నేను చేసిన తప్పు కాదు. అలాగ ఆలోచించొద్దు. దేవుని యందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే, ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికన్నా జ్వరం వస్తే, ఎవరికన్నా ప్రమాదం కలిగితే వాడు పాపం చేశాడు కనుకే వాడికి అలా జరిగింది, నేనే పాపం చేయలేదు కనుక నాకేమీ అవ్వలేదు. హౌ ఫూల్ యు ఆర్. ఉదాహరణకి ఫాదర్ గారు ఒకళ్ళ మీద కోప్పడ్డారు. ఫాదర్ గారు వాళ్ళని కోప్పడిన మరుసటి రోజు జ్వరం వచ్చింది ఫాదర్కి. ఆడేమంటాడు ఇప్పుడు? నేను నిప్పు, నేను మహాపవిత్రుణ్ణి కనుక ఫాదర్ గారు నన్ను తిట్టినట్టుగా జ్వరం వచ్చింది. నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అలాగే అన్నారు కొంతమంది. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గర్వం! వాట్ ఏ స్పిరిచువల్ ప్రైడ్! తమను తాము నీతిమంతులుగా ఎంచుకునే జీవితాలు ప్రభు అసహించుకుంటారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కష్టాలు, ఈ యాక్సిడెంట్స్ ఆర్ రిమైండర్స్ దట్ లైఫ్ ఈజ్ షార్ట్. ప్రభు అంటున్నారు 3వ వచనములోను 5వ వచనములోను, కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురు. 5వ వచనం, కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురు. వాడు ఎందుకు చచ్చిపోయాడో నీకు అనవసరం. వాడు దేవుని కోపం వల్ల చచ్చిపోయాడా, వాడు పాపము చేసి చచ్చిపోయాడా, అది దేవుని శిక్ష, అది బై మిస్టేకా, నీకు అనవసరం. డోంట్ థింక్ అబౌట్ దట్. యూ థింక్ ఓన్లీ వన్ థింగ్. సి,
లైఫ్ ఈజ్ షార్ట్. లైఫ్ ఈజ్ షార్ట్. ప్రమాదము ఎవరికైనా సంభవించవచ్చు. హార్ట్ అటాక్ ఎవరికైనా రావచ్చు. బ్రెయిన్ అటాక్ ఎవరికైనా రావచ్చు. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి ప్రమాదమైన, ఎటువంటి విపత్తు అయినా, ఎటువంటి కష్టమైనా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కనుక నాకు కూడా రావచ్చు. కనుక ఐ మస్ట్ రిపెంట్. దట్ ఈస్ ద మెసేజ్. ఐ మస్ట్ రిపెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను హృదయ పరివర్తన చెందాలి. బురుజు కూలిపోడు చనిపోయారే, పిలాతు చంపించేశాడే, కరోనాతో చనిపోయారే, రష్యా ఉక్రెయిన్ మధ్యన యుద్ధము ఎంతమంది చనిపోయారే, గోదావరిలో పడి చనిపోతున్నారే, రకరకాలుగా జనం ఎక్కడ చూసినా చనిపోతున్నారే. నా మట్టుకు ఇంకా ఆ చావు దాపరించలేదు అంటే ఇది దేవుని కృప, ఇది దేవుని దయ. అంటే నేను మంచోడని కాదమ్మా. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోలేదంటే వాడు చెడ్డోడు, నువ్వు మంచోడు కాదు. వాడికి యాక్సిడెంట్ అయింది, నీకు యాక్సిడెంట్ అవ్వలేదు అంటే వాడు పాపాత్ముడు, నువ్వు పుణ్యాత్ముడు కాదు. వాడు నష్టాల్లో ఉన్నాడు, నువ్వు లాభాల్లో ఉన్నావంటే వాడేదో పాపం కట్టేసుకున్నాడు, నువ్వేదో పుణ్యం చేసుకున్నాను కాదు. దేవుడు మనకు సందేశం ఇస్తున్నాడు. రిపెంట్, రిపెంట్, రిపెంట్. ఇందాక ఒక కథ చెప్పానే, డేగ ప్రభు ఆ యొక్క ఈగెల్ డేగ వలె మనకు అన్ని సుఖాలు ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఇంకా హృదయ పరివర్తన చెందలేదు. మనం ఇంకా దేవుని వైపు ఎగరడం లేదు. మనం దేవుని వైపు ఎదగడం లేదు. మనం దేవుని దర్శించడం లేదు. అప్పుడు దేవుడు ఏం చేద్దాం తెలుసా? మనకున్నటువంటి స్పాంజ్, ఆ ఫెదర్స్, ఆ మెత్తను తీస్తాడు. అయితే నీ ఎదురుగా కష్టాలు చూపిస్తాడు, నీ ఇంటిలో కష్టాలు చూపిస్తాడు, నీకే కష్టాలు చూపిస్తాడు. కనుక నువ్వేం చేయాలి? ఎగరాలి, ఎదగాలి. దేవుని వైపు, పరలోకం వైపు, పవిత్రత వైపు, హృదయ పరివర్తన కొరకై, మారు మనస్సు కొరకై ఎదగాలి. దేవుని యందు ప్రియులారా, ఆ ముళ్ళులు ఎందుకు గుచ్చుకుంటున్నాయి? అక్కడి నుంచి లెగిసి వెళ్తావని. ఈ కష్టాలు ఎందుకు? ఈ సమస్యలు ఎందుకు? ఈ రోగాలు ఎందుకు? పక్కవాడికి ఎందుకు? అక్కడి నుంచి నేర్చుకో, నీ దాకా రాక మునుపే. అంతేగాని వాడు పాపాత్మం చేశాడు, అందుకే వాడికి వచ్చింది, నేను మంచివాడిని, అందుకే నాకు రాలేదు, ఓరి మూర్ఖుడా అంటాడు ప్రభు. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఇతరుల కష్టాలు, ఇతరుల బాధలు, ఇతరుల మరణాలు, ఇతరుల ప్రమాదాలు నీకు గుర్తు చేస్తున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవితము స్వల్పమైనది, వాళ్ళకి జరిగేదే నీకు కూడా జరగచ్చు. త్వరపడు, సిద్ధపడు, హృదయ పరివర్తన చెందు, మారు మనస్సు పొందు, ప్రభుని వైపు పయనించు, ప్రభుని చెంతకు రా, హృదయ పరివర్తన చెందనిచు, మీరును అట్లే నశింతురు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రెండు అంశాలను చూద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంజూరపు చెట్టు ఉపమానము. అవునా? దేవుని యందు ప్రియులారా, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటారట. పండ్ల కొరకు యజమాని వస్తుంటే పండ్లు దొరకటం లేదంట. దేవుని యందు ప్రియులారా, పండ్లు దొరకకపోతే ఏం చేయాలి? చెట్టు కొట్టేయాలి. ఎందుకు? భూమి వేస్ట్, అవునా కదా? చెట్టు కొట్టేయాలి. బట్ ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా యజమాని, చిన్న మనవి, కొంచెం సమయం ఇవి, మరొక్క ఛాన్స్ ఇవి, ఒక్క అవకాశం ఇవి, ఒక్క సంవత్సరం కాలం నాకు ఇవి, నేను కష్టపడతాను, గొప్పు తవ్వుతాను, నీరు వేస్తాను, ఎరువు వేస్తాను, వచ్చే సంవత్సరం కల్లా తప్పకుండా పంట, ఫలాలను, పండ్లను ఇస్తుంది.
అంటే అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఇది సందేశం. రెండవ అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని యందు ప్రియులారా, మన దేవుడు తప్పు చేసావు కనుక ఫట్, నువ్వు ఫినిష్, నువ్వు అంతే అనడం లేదు. ఈజ్ వెయిటింగ్ అండ్ ఈజ్ గివింగ్ ఎ సెకండ్ ఛాన్స్. మరొక అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు యోనా ప్రవక్త దేవుడు మన నినివేకి వెళ్ళనంటాడు. పడవెక్కి వెళ్ళిపోతాడు ఇంకో దగ్గర, తార్షీషు, పెద్ద తుఫాను, అవునా, అతను అందులో పడేస్తారు. చేప మింగేస్తుంది, తిమింగలం కడుపులో నుండి ప్రభువా నన్ను క్షమించు, నాపై దయచూపు ప్రార్థన చేశాడు. సెకండ్ ఛాన్స్. తిమింగలం వెళ్ళి నినివే ఒడ్డున ఆ యోనాను విడిచిపెట్టింది. సెకండ్ ఛాన్స్ వినియోగించుకున్నాడు యోనా. ఓకే. ఇంకొక ఉదాహరణ సంసోను వ్రతపుత్రుడు, వ్రతము పట్టినవాడు. మంగళ కత్తి తగలకూడదు నెత్తి మీద, జిత్తు మీద, మందు తాగకూడదు. అటువంటి వ్యక్తి మంగళ కత్తి వేసుకుంటాడు, మందు తాగుతాడు, మద్యపానం సేవిస్తాడు, వ్రతాన్ని పోగొట్టుకుంటాడు, బలాన్ని పోగొట్టుకుంటాడు, ఆత్మశక్తిని పోగొట్టుకుంటాడు, ఖైదీ అయిపోతాడు, కారాగారంలో ఉంటాడు. ఆఖరి క్షణంలో అందరూ ఎగతాళి చేస్తుంటే 2 స్తంభాల మధ్యన కట్టివేయబడినటువంటి బలవంతుడైన సంసోను దేవుడిని ప్రార్థిస్తాడు. దేవా, ఒక్క అవకాశం ఇవ్వవా ఏంటి, ఒక్కసారి ఆ బలాన్ని నాకు ఇవ్వి. ఇచ్చాడు దేవుడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ బలముతో 2 స్తంభాలను తోసివేయగా ఆ భవనం అంతా కూలిపోయి ఫిలిస్టీలు అందరూ చనిపోతారు. అతని మిషన్ అది, శత్రువులను చంపమని. సెకండ్ ఛాన్స్ ఇచ్చారు దేవుని అంది. పేతురికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. నువ్వెవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకిన ఏడవగా పేతురు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీవే. సెకండ్ ఛాన్స్ ఇచ్చారు పేతురికి. వ్యభిచారమును పట్టుబడిన స్త్రీ రాళ్లతో కూడా చంపేద్దాం, పద రాయెత్తు చంపేయి అంటే, మీలో పాపము చేయని వాడు రాయి కొట్టండి. అమ్మాయి ఎవరో శిక్షించలేదు. నేను నిన్ను శిక్షింపను తల్లి, మళ్ళీ పాపం చేయకి, వెళ్ళిపో. సెకండ్ ఛాన్స్. దేవుని యందు ప్రియులారా, మనందరికీ కూడా దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. సెకండ్ ఛాన్సా, థర్డ్ ఛాన్సా, 10, 100, 1000, 1,00,000 ఇచ్చిన మారవా అని ప్రభు అడుగుతున్నారు. దేవుని యందు ప్రియులారా, రిపెంటెన్స్, హృదయ పరివర్తన చెందడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలను వినియోగించుకుందాం. తపస్సు కాలమే అట్టి అవకాశము దేవుని యందు ప్రియులారా. ఇక 4వది దేవుని యందు ప్రియమైన, మూడవది ఆఖరిది, బేర్ గుడ్ ఫ్రూట్స్. ఇదిగో దీనికి నాకు ఫలాలు ఇవ్వడం లేదు అంటే, ఫలాలు వచ్చే సంవత్సరం ఇస్తుంది ప్రభువా యజమాని అంటున్నాడు కదా. ఫలాలు పూయించాలి దేవుడు కోరుకుంటున్న ఆత్మ ఫలములు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22-23 వచనాలు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22-23 వచనాలతో ముగిస్తూ ఉన్నాం. చదవండి ఎవరైనా. కానీ ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకముగా దేవుని యందు ఇవన్నీ కూడా ఆత్మ ఫలములై నీ జీవితంలో పండించాలి. అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వడం లేదు, నువ్వే ఆ అంజూరపు చెట్టు. నిన్ను కొట్టి పడేయాలి, నిన్ను నడికేయాలి, నిన్ను నాశనం చేయాలి. తోటమాలి యేసు ప్రభు యజమాని యెహోవా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఈ అంజూరపు చెట్టు అని మీ పేరు చెప్పుకోండి. నేను చెప్పాను అనుకో, ఫాదర్ గారు నా పేరు చెప్పారేటి అనుకుంటారు. ఓకే, మీ పేరు చెప్పుకోండి. ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వడం లేదు కదా, నరికేద్దామా, చంపేద్దామా, నాశనం చేద్దామా? ప్రభు అంటారు, అయ్యా ఒక్క అవకాశం. మనోజ్ ఫాదర్కి ఇంకో మైక్ ఇస్తాను, ఇంకా గట్టిగా మాట్లాడతాడు, ఇంకా ప్రసంగం చెప్తాడు. మారుతారేమో, హృదయ పరివర్తన చెందుతారేమో, వచ్చే సంవత్సరానికి సెట్ అయిపోతారేమో.
పునీతులైపోతారేమో, పవిత్రులైపోతారేమో, ఒక్క అవకాశం ఇద్దాం అని ప్రభు యేసయ్య తండ్రిని మొరపెడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రిని మొరపెడుతున్నారు. కనుక ఫలాలిచ్చే చెట్టుగా మారే సమయం ఈ తపస్సు కాలం. మరి నీవు అటువంటి ప్రేమ ఫలాలను, ఆత్మ ఫలాలను పండిస్తావని ఆశిస్తూ ప్రభుని యొక్క దీవెనలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధులైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.